ఈరోజు మనము సెక్షన్ 49A బిఎన్ఎస్ అదేవిధంగా సెక్షన్ 118 క్లాస్ 1 బిఎన్ఎస్ అదేవిధంగా 79 బిఎన్ఎస్ మీద మనం వివరించాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఈ 49A అనేది అయితే ఉందో ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేరేపించి ఒక నేరాన్ని చేయడానికి ఎవరైతే ఏ అనే వ్యక్తి బిని ప్రేరేపించి ఆ బి అనే వ్యక్తిని నేరం చేసినాక ఏ బి ఇద్దరు కలిసి కూడా నేరం చేసిన కిందకి వస్తారు. అంటే అబెట్మెంట్ అంటే ప్రేరేపించడం. ఇట్లాంటి సెక్షన్ ఏదైతే ఉందో కొన్ని కేసులలో ఇప్పుడు సూసైడ్ కేసులలో కానీ లేకపోతే మర్డర్ కేసులలో కూడా ఇవన్నిట్లా కూడా ఒక వ్యక్తిని ఉసిగొల్పి నేరం చేపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రధాన వ్యక్తి. ఇట్లాంటి కేసులు మాత్రము 49A పెడతారు. అందులో దాదాపు అక్కడ ఉన్న ప్రధాన సెక్షన్ ఏదైతే ఉంటుందో దెబ్బతిన పెద్ద సెక్షన్లు ఏవి ఉంటాయో దానికి అన్వయిస్తూ ఉంటారు. అలా ఒకవేళ లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడితే ఈ సెక్షన్ దానికి అన్వయిస్తూ ఉంటారు. అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది అనుకో దానికి ఈ సెక్షన్ అన్వయిస్తూ ఉంటారు. దీనికి సపరేట్గా ఏదైతే ఉందో ఇది పెద్ద సెక్షన్కు ఈ సెక్షన్ 49A పెట్టి దానికి శిక్ష వేయడానికి ఒక నేరాన్ని ప్రేరేపించే సెక్షన్ కాబట్టి ఆ నేరాన్ని ఏదైతే చేసిండ్రో ఆ నేరం సంబంధించిన సెక్షన్కి ఈ సెక్షన్ ప్రేరేపించే సెక్షన్ కాబట్టి ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కలిసి కూడా నేరం చేసిన కిందకి వర్తిస్తారు 49A కింద. అదేవిధంగా 118 క్లాస్ 1 బిఎన్ఎస్ భారత న్యాయ సమితి ఏదైతే చెప్తుందో అందులో ఏదైతే ఉందో ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక ఆయుధాలతోని అంటే డెడ్లీ వెపన్స్ తోని దాడి చేస్తే ఆ వ్యక్తి తీవ్ర గాయాలు అంటే గ్రేవియస్ ఇంజరీస్ జరిగితే ఈ 118 క్లాస్ 1 పెడతారు. అంటే దాదాపు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాదాపు సీరియస్ గా ఉండి అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లో కూడా దీనికి 35 క్లాస్ 3 కింద వాళ్ళకి నోటీస్ కూడా ఇస్తూ ఉన్నారు. గతంలో 41A కింద ఇస్తారు, ఇప్పుడు 35 క్లాస్ 3 కింద కూడా నోటీస్ ఇస్తూ ఉన్నారు. కొన్ని సెక్షన్లో మాత్రం 118 క్లాస్ 2 ఏదైతే ఉందో అందులో మాత్రం రిమాండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానిలో 10 years ఉంది అందులో. అదే 118 క్లాస్ 1 ఏదైతే ఉందో పెద్ద ఆయుధాలతో దాడి చేసి గాయపరిస్తే తీవ్ర గాయాలు అయితే దాన్ని 118 క్లాస్ 1 కింద సెక్షన్ పెడితే దీనికి 3 సంవత్సరాల దాకా జైలు శిక్ష మరియు ఫైన్ 2 కూడా ఉన్నాయి. అదేవిధంగా మన 79 బిఎన్ఎస్ ఏదైతే 79 భారత న్యాయ సమితి అయితే ఉందో ఒక మహిళను కించపరచడం కానీ అవమానించడం కానీ లేకపోతే వెకిలి చేష్టం ఆ మహిళపై వెకిలి చేష్టం చేయడం కానీ లేకపోతే ఆ మహిళపై ఏదో దుర్బల చేయడం కానీ అప్పీల్ చేయడం కానీ ఈ రకంగా చేస్తే 79 బిఎన్ఎస్ కింద పెడతారు. ఇది కూడా దాదాపు బెయిలబుల్ సెక్షన్. కానీ ఏదైతే ఉందో ఈ 3 సెక్షన్లు కూడా 79 బిఎన్ఎస్ కానీ 118 క్లాస్ 1 కానీ లేకపోతే 49 క్లాస్ కానీ ఇవి 5 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సెక్షన్లు కూడా గతంలో ఐపీ సెక్షన్ కింద ఉండే ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ గా కన్వర్ట్ అయినాయి కాబట్టి ఈ సెక్షన్స్ మనం కోర్టులో ఏదో నిరూపించుకోవాలంటే సంబంధిత బాధితులు ఎవరైతే ఉన్నారో సాక్ష్యం కరెక్ట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఐ విట్నెస్ కూడా అవసరం. 3 సెక్షన్లు కూడా ఐ విట్నెస్ ఉంటే ఇంకా బలంగా సెక్షన్ కేసు శిక్ష అవ్వడానికి బలంగా ఉంటుంది. బట్ 79 బిఎన్ఎస్ అయితే ఉందో ఒక మహిళను అవమానించడము కించపరచడము అదేవిధంగా అఘోరంగా వచ్చి అంటే సిగ్నల్ ద్వారా కూడా అంటే మనిషి చూపుల ద్వారా కూడా వెకిలి చేస్తే కూడా 79 బిఎన్ఎస్ కింద శిక్ష కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా 79 బిఎన్ఎస్ చెప్తా ఉన్నాయి. దీనికి కూడా 3 సంవత్సరాలకు జైలు శిక్ష ఉంది. కాబట్టి ఈ 3 సెక్షన్లు కూడా ఏవైతే ఉన్నాయో ప్రధాన ముద్ద ఎవరైతే ఉన్నారో ప్రధాన ముద్ద శిక్ష పడాలంటే ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో కరెక్ట్ సాక్ష్యం చెప్తే మాత్రమే దీన్ని రాజీ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే కోర్టులో హాస్టల్ ఎవిడెన్స్ ఇస్తే మాత్రమే ఉంటుంది. ఇది లోక్ అదాలత్కు సంబంధం లేదు. ఇది లోక్ అదాలత్ రాజీ సెక్షన్లు కాదు 118 కానీ అదేవిధంగా 79 కానీ. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక చిన్న స్కూల్ టీచర్ ఒక చిన్న అమ్మాయి పై కట్టెతోటి కొట్టడంలో పుర్రె ఎముక విరగడం దీనికి ఎలాంటి అంటే దానికి 118 క్లాస్ 1 ఎందుకంటే గ్రేవియస్ అంటే దెబ్బలు తాకినాయి కాబట్టి అది స్టిక్ తోని కొట్టిందా లేకపోతే దేంతో కొట్టింది కానీ ఆమె తల తీవ్రమైన గాయం కలిగింది కాబట్టి 118 క్లాస్ 1 సెక్షన్ పెట్టడం జరిగింది అందులో ఆ చిత్తూరు జరిగిన సంఘటన. కాబట్టి ఆ సంఘటన ఏదైతే ఉందో ఒక విద్యార్థిని శిక్ష చేయాలంటే మీరు రకరకాల వెనక కూడా శిక్షలు ఉంటుండే. ఇది మన గూడ కుర్చీ చేయడము లేకపోతే ఇట్లా ముక్కు పట్టుకోవటం ఇట్లా ఉంటుండే. కానీ పెద్ద మరీ తీవ్ర రక్తగాలేతట్టు కొట్టడము ఉపాధ్యాయులకు సరికాదు. అది విద్యార్థులు ఏ విధంగా చదువు చెప్పాలి మంచి మాటతో కూడా చదువు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఇష్టంలో ఉన్న పిల్లలు ఒక రకంగా చూడడము ఇష్టం లేని పిల్లలు ఇంకో రకంగా చూడడం కూడా జరుగుతుంది క్లాస్ రూమ్లలో. ఎందుకంటే ఏదైనా పేరెంట్స్ యొక్క ప్రభావం కూడా పిల్లల మీద పడతా ఉన్నది. పేరెంట్స్ మీద కోపం ఉంటే కూడా పిల్లలు చూపెడతా ఉన్నారు కొంతమంది ఉపాధ్యాయులు. ఈ రకంగా మనం ప్రతి స్కూల్లో కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుని ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. టీచర్లు పెట్టే బాధలు భరించలేక సూసైడ్ కూడా వేసుకుంటారు. కాలేజీలు పెట్టే బాధలు భరించలేక అమ్మాయి కూడా సూసైడ్ సందర్భాన్ని మనం చూసినాము. కాబట్టి ఏదంటే ఏదైనా కానీ ఒక కేసు అయినప్పుడు ఆ సీరియస్నెస్ అయితే శిక్ష కూడా ఆ సీరియస్నెస్ ఉండాలని చెప్పి కోరుకుంటాను.